సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంత ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఇబ్బంది పెట్టినా అంత ఎప్పుడు వెళ్ళలేదు, అంటే అంత క్రౌడ్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను తిరిగేది కూడా తక్కువ, ఇంట్లోనే ఎక్కువ. సో అంత ఇబ్బంది ఏం రాలేదు, కానీ ఎంజాయ్ చేస్తాను. ఎవరు వచ్చినా ఎవరు అడిగినా వెళ్తే ఫ్యామిలీతో వెళ్తా. ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఇంకా ఫైన్ అంత మూమెంట్. ఈ క్రేజ్ వల్ల, ఈ ఫేమ్ వల్ల నేను చేయాలనుకున్న పని ఇది చేయలేకపోతున్నాను, ఇది ఒక్కటి మాత్రం నాకు బాధగా ఉంది అంటే, ఇంత ఆనందం రావడం వల్ల కూడా ఒక బాధ ఉంది అనిపిస్తుంది కదా. సో అది ఏం పని? ఇప్పుడు అంటే మా ఫ్యామిలీతోనే నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, ఎనీథింగ్ ఏ పనికి వెళ్ళినా పక్కా అక్కడ సాంగ్ ఉంటుంది, రాను బొమ్మకి రాను సాంగ్ ఉంటుంది. నేను ఏదో పనిలో ఉంటే ఆ సాంగ్ వేస్తే ఎవరైనా ఉంటారా చెప్పండి, ఎవరో ఒకరు ఇలా చూస్తారు కదా వచ్చారా లేదా. సో ఎవరు చూసినా వచ్చి సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ, తినే టైంలో కూడా అడుగుతారు. అంటే నీకు అంటే ఫ్యామిలీ టైం కానీ అది మిస్ అయిపోతాను అప్పుడప్పుడు. బాధ అనిపిస్తుంది అండ్ హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అయితే నా దగ్గర ఉన్న ఒక సీరియస్ సోర్స్, అంటే ఏదో జస్ట్ ఏదో గాల్లో రాయట్లేదు, చాలా సీరియస్ సోర్స్తో అడుగుతున్నాను. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట నిజమే కదా మీకు? అంటే వచ్చింది అంటే నా వరకు అయితే రాలేదు, అంటే నాకు తెలీదు. బట్ మమ్మీ మేబీ అవుతున్నట్టుంది, డిస్కషన్ అవుతున్నట్టుంది. అదే ఈ సీజన్ బిగ్ బాస్ లోకి మిమ్మల్ని పంపించాలని చాలా సీరియస్ ప్రయత్నం అనుకున్నారు. అవును అనుకున్నారు. బట్ నేను వెళ్ళడం అనేది నాకే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పంపిద్దామన్నా మా మమ్మీ ఓకే అనుకున్నా, నాకే ఇంట్రెస్ట్ లేదు. బికాజ్ నేను బయటకు వెళ్తే ఇట్లా అడుగు బయటకు పెట్టినా మా మమ్మీతో వెళ్తాను అనమాట. ఎటు వెళ్ళినా ఎక్కడున్నా సరే మమ్మీ ఉండాలి, లేకపోతే డాడీ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో 100 days ఇలా బిగ్ బాస్ హౌస్లో ఒక్కదాన్నే ఉండాలి నా వల్ల అస్సలు కాదు. పక్కా విల్ బి ఎమోషనల్. నేను ఒక ఎమోషనల్గా కానీ నా పని నేను చేసుకోవడానికి కానీ నా వల్ల అస్సలు కాదు. సో మమ్మీ కుచ్చి అనమాట. నేను కష్టం. సీజన్లో కల్లా టాప్ 3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తారు కదా, మీరు కూడా ఆ టాప్ 3లో ఒక పర్సన్ బిగ్గెస్ట్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. సో ఆ విషయం కూడా తెలుసు నాకు. అంత అమౌంట్ వదులుకోవడానికి రెడీగా ఉన్నారు అమ్మ కోసం? అఫ్ కోర్స్ రెడీగా ఉన్నాను. ఇంకా అదే నిజంగా నా వల్ల అవుతుందంటే నేనే వెళ్ళేదాన్ని, బట్ నా వల్ల అస్సలు అవ్వదని ఫిక్స్ అయిపోయాను. ఓకే. అండ్ అమ్మ గురించి చెప్పారు కాబట్టి నాకు ఒక విషయం తెలిసింది. అంటే ఇప్పుడు మీరు చాలా సాంగ్స్ చేశారు, ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్నారు. మీ కాస్ట్యూమ్స్ కానీ, మీకు సంబంధించిన చిన్న చిన్న జ్యువెలరీస్ కానీ, కాస్ట్యూమ్ అన్ని, బట్టల నుంచి కానీ, హెయిర్ స్టైల్ కేవలం మీకోసమే మీ అమ్మగారు ఈ వర్క్ అంతా నేర్చుకున్నారంటున్నా? అంటే ఈ వర్క్ అంతా చిన్నప్పటి నుంచి చేసిందే అనమాట. ఎందుకంటే నేను షూట్స్కి వెళ్ళడం, చిన్న రీల్స్కి అయినా సరే మా మమ్మీ నన్ను చాలా బాగా రెడీ చేస్తుంది. స్కూల్లో ఎంత చిన్న ఈవెంట్ అయినా సరే నన్ను బాగా రెడీ చేస్తుంది. సో చిన్నప్పటి నుంచే హెయిర్, డ్రెస్సింగ్, మేకప్ ఇస్ కామన్. లైక్ నేను నా చేసుకుంటాను కొంచెం కొంచెం మేకప్, లైట్ టచ్అప్స్, ఇంకా డ్రెస్ ఏమంటారు హెయిర్ స్టైల్ మొత్తం మమ్మీనే చూసుకుంటుంది. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ కూడా మమ్మీనే. ఏవి తీయాలన్నా ఏది చేయాలన్నా మమ్మీనే. సో అమ్మ అన్నీ చూసుకుంటుంది. షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మనే. సూపర్. అండ్ మీ ఫాదర్ వచ్చేసి ఎక్కడ శ్రీరామ్ చిట్స్లో మేనేజరా? అవును. సో అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతే కదా. బట్ ఒక్కసారిగా అంటే నేను మరీ కమర్షియల్గా మాట్లాడలేదు, కానీ ఇంత చిన్న వయసులో మీ వైపు నుంచి కూడా కాస్త సంపాదన ఇంటికి యాడ్ అవ్వగానే నాన్నకు ఒక రిలీఫ్ వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. అది ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారు, చిన్న నీ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే? డాడీ ఎక్కువ మాట్లాడరు, తక్కువ, చాలా తక్కువ మాట్లాడతారు. మమ్మీ మాట్లాడినప్పుడు విన్నాను తప్ప నేను ఎప్పుడు డాడీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ. అంటే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కార్ తీసుకున్నాం, నా ఫైనాన్షియల్గా కొంచెం ఓకే నేను సంపాదిస్తున్నాను అన్న టైంలో కార్ తీసుకున్నాం, బ్రీజా. కార్ తీసుకున్నాం, అది ఈఎంఐకి కానీ ఇవన్నీ హెల్ప్ అవుతుంటే ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట. బాగా అనిపించింది. సూపర్. అయితే మూవీ రిలీజ్ అయిన తరువాత ఇండస్ట్రీలో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఎలాంటి డైరెక్టర్స్తో సినిమా చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కథలను పట్టుకోవాలనుకుంటున్నారు? ఓన్లీ హీరోయిన్గా మాత్రమే అప్రోచ్ ఉండాలనుకుంటున్నారా, ఒక మంచి క్యారెక్టర్ వచ్చినా చాలనుకుంటున్నారా? సో నెక్స్ట్ లిఖిత ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఇండస్ట్రీలో? నేను ఇండస్ట్రీలో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఈ మూవీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. బట్ నేను ఇంకా చెప్పాలని ఏమనుకుంటున్నానంటే మంచి క్యారెక్టర్, ఒక
నేను ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేయలేను, బికాజ్ నా కంఫర్ట్కి మించి నేను వెళ్ళలేనని నా ఒపీనియన్ అనమాట. సో బోల్డ్ క్యారెక్టర్స్ కాకుండా ఒక మంచి స్టోరీ, మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, అలాంటి క్యారెక్టర్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ హీరోయిన్గా చేస్తే హీరోయిన్గానే కంటిన్యూ అవ్వాలి అని ఎప్పటి నుంచో నడుస్తుంది అది. అవును, అది కరెక్టే. బట్ ఒక పెద్ద మూవీలో హీరోయిన్ పక్కన ఉన్నా సరే, హీరోయిన్ ఒక క్యారెక్టర్ మీద మొత్తం మూవీ రన్ అయినా సరే అది ఇంపార్టెంట్ క్యారెక్టరే. ఐ థింక్ పెద్ద పెద్ద డైరెక్టర్స్తోనే వర్క్ చేయాలని ఉంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఒక మంచి ఛాన్సెస్ కోసం. అండ్ మంచి క్యారెక్టర్స్ అయితే తప్పకుండా చేస్తాను. ఒక పేరు చెప్పండి, ఒక డైరెక్టర్ పేరు చెప్పండి. సుకుమార్ గారితో చేయాలని ఆశ. పెద్ద పేరే బట్టి నిజంగా కరెక్ట్. ఎందుకంటే ఆయన డైరెక్షన్లో ఆర్టిస్టు నటనంతా బయటకు వస్తుంది, ఆ స్కోప్ ఉంటుంది అనమాట. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, సో బోల్డ్ క్యారెక్టర్స్ నేను చేయను అని చెప్పేసి. నిజానికి చాలా చిన్న వయసులో మీరు స్టార్ట్ చేశారు. ఈ రోజు కూడా ఎక్కడా కూడా మీరు హద్దులు దాటి పరిమితులు దాటి ఇంత చిన్న వీడియో చేసింది కూడా లేదు. బట్ చాలా బోల్డ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. బట్ మీ జర్నీ అదర్ సైడ్ జరిగింది, ఎక్కడ కూడా ఇంత చిన్న ప్రాబ్లం కూడా లేకుండా, ఇంత రిమార్క్ కూడా రాకుండా. సో ఎలా పాసిబుల్ అయింది ఇంత సక్సెస్, ఇంత నిబద్ధతతో ఉండి కూడా? అంటే మెయింటైన్ చేయాలి. అండ్ ఏదేమైనా సరే చిన్నప్పటి నుంచి అలవాటు అయిన పద్ధతిలోనే చేస్తాం. ఇంకా దానికి మించి చేయాలన్నా మనసు రాదు. అండ్ వీ డోంట్ అసలు వెళ్ళబుద్దే కాదు అటు సైడ్. నేనైతే చిన్నప్పటి నుంచి అంతే. నాకు అంటే ఇలా నా గురించి గొప్ప చెప్తున్నానని కాదు, అంటే అది తప్పని కాదు, అంటే నాకు అలవాటు లేనిది నేను మళ్ళీ ట్రై చేసి ఇబ్బంది పడడం, ఇబ్బందిగా చెయ్యడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏదన్నా కంఫర్ట్గా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉండాలి. సో అలానే మెయింటైన్ చేశాను తప్ప ఇంకేం లేదు. ఎంత కంఫర్ట్ చూసుకుంటున్నానో అంతే ఇంపార్టెంట్ అని నమ్ముతున్నాను. సో మీరు అది నమ్మారు, దాని మీదే ఉంటారు. సో ఓకే. అండ్ సావిత్రి కంటెంట్ మీరు చూసుకొని ఉంటారు. సో ఎంత నమ్మకంగా ఉన్నారు ఈ సినిమా మీద? అండ్ ఈ సినిమా మీకేమి ఇవ్వబోతుంది? ఈ సినిమా పక్కా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు. డైరెక్టర్ నుంచి సెట్ వరకు మొత్తం ఎవరెవరైతే ఉన్నారో మా క్రూ మొత్తం ఎంత హార్డ్ వర్క్ చేశారో మీరు ఆ సినిమాలో చూడొచ్చు. ఆ సినిమా చూస్తే ఎంత హార్డ్ వర్క్ చేసామో మేము మర్చిపోయాము. యాక్చువల్లీ డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ ఎంత కష్టమో నాకు ఈ మూవీ ద్వారానే తెలిసింది. అంటే డబ్బింగ్ నేను ఎప్పుడూ పెద్ద మూవీకి చెప్పలేదన్నమాట. ఈ మూవీకి చెప్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను అనమాట. అది ఇంకా మీరు ఇంకా సినిమా చూసే తెలుసుకోవాలి మేము ఎంత ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో. వాళ్ళ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం. అండ్ యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ కొత్తగా ఎంట్రీ ఇచ్చినా సరే ఆ సినిమా హిట్ అయితే, ఆ ఆర్టిస్ట్ బాగా చేస్తే చిరంజీవి గారు ఖచ్చితంగా వాళ్ళని పిలిచి మాట్లాడతారు. మీ అమ్మగారు జీవితం అంతా వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ కోసం. చిరంజీవి గారి పేరు చెప్తేనే వాళ్ళు వెయిట్ చేసిన వీడియో చాలా ఉంది. అవకాశం వస్తే మీరు మీ అమ్మగారిని తీసుకొని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు? చాలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే రానుభూమికి రాను ప్రస్తుతం చాలా హిట్లో ఉంది. అండ్ రామన్న కూడా ట్రై చేస్తున్నాడు, లైక్ చిరంజీవి గారి దగ్గర వెళ్ళిందా లేదా వీడియో కానీ, మేము వెళ్ళి కలిసే ఛాన్స్ ఉందా అని. ఆ టాపిక్ వచ్చినప్పుడే మా మమ్మీ చాలా ఎమోషనల్ అయిపోయింది. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది పక్కా హిట్ అవుతే కనుక, ఆయన పిలిస్తే కనుక మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. లైక్ ఇంకా చాలు అని అనిపిస్తుంది మా మమ్మీకి. అంత మా మమ్మీకి మాత్రమే కాదు, మా డాడీ కూడా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. ఈగర్లీ వెయిటింగ్ అండి రిజల్ట్ కోసం. అయితే లేకపోతే ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎందుకంటే తెలుగు సినిమాల్లో తెలుగు వారికి ఛాన్సులు రావని ఒక ముద్ర ఉంది. దానికి కారణాలు ఏవైనా అవ్వచ్చు. బట్ నువ్వు ఒక హోప్గా కనిపిస్తున్నావు. సో చాలా క్లారిటీగా ఉన్నావు అండ్ చాలా నిజాయితీగా ఉన్నావు. నేను దయచేసి ఇదే కమిట్మెంట్ని, ఇదే నిజాయితీతో ముందుకెళ్ళు. మేబీ ఫ్యూచరు మాకు మీరు ఇంకో సౌందర్య అవ్వచ్చు. సో బట్ ఇంతే సిన్సియర్గా ఉండు, ఇంతే నిజాయితీగా ఉండు. ఆల్ ద బెస్ట్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.